గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని ఇక్కడ హైలైట్ చేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారంగా మారింది. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు అనేక రాజకీయ పార్టీలు ఆయా ప్రభుత్వాలకు సారథ్యం వహించిన పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడం అన్ని విధాల శ్రేయస్కరం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం ప్రసంగించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం పూర్తయితే నైట్ ఎకానమీ కొత్త పుంతలు తొక్కుతుంది. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ. ప్రపంచ వ్యాపారవేత్తలకు ఇదే మా ఆహ్వానం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 4 నగరాల్లో కార్ చిచ్చుకు కుట్ర. ఏదైతే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఉందో దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్నటువంటి ఆధారంగా విషయాల గురించి చూస్తే ఆల్మోస్ట్ ఒక 4 నగరాల్లో కుట్రకు వారు ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కథనాన్ని ఇచ్చారు. పేలిన కారును నడిపింది ఉమరే. అంటే DNA టెస్ట్లో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి సేకరించినటువంటి శాంపిల్స్తో అతను ఉమరే, అతనే కారు నడిపాడు, అతను కూడా ఇందులో చనిపోయాడు. తాజాగా ఓ ప్రొఫెసర్, మరో కార్డియాలజీ విద్యార్థిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అనుమానితం ఉన్నటువంటి 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో దొరికింది. ఢిల్లీ పేలుడు క్షతగాత్రుల్లో మరొకరు మృతి చెందిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక తెలంగాణ మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం ఉంటుంది. ఒక్కో రౌండ్కు 40 నిమిషాల సమయం. జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఓట్ల లెక్కింపు ఉంది కదా, చూడాలి మరి. ఇక రేపటి నుంచి టెట్ దరఖాస్తులు. జనవరి 3 నుంచి 31వ తేదీల మధ్య ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 2025 రెండో విడత నోటిఫికేషన్ జారీ. ఇన్ సర్వీస్ టీచర్లు రాసేందుకు అనుమతి ఇస్తూ సవరణ జీవో జారీ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ ప్రధాన వార్తగా పెట్టుబడులు పెట్టండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. యుఎస్ ISPFలో సీఎం ప్రసంగించారు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్. చైనా +1 మోడల్ గ్లోబల్ సమాధానం తెలంగాణ. గత ప్రభుత్వాలన్నీ పెట్టుబడులకు పెద్దపీట వేశాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మూసీ పునరుజ్జీవంతో నైట్ ఎకానమీలో కీలక వృద్ధి. రోడ్లకు ఇకపై గూగుల్, మెటా, TCS తదితర సంస్థల పేర్లు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రదర్శన. టెక్ దిగ్గజాల ప్రశంస. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు? నేడే ఉప ఎన్నిక ఫలితం. 32 కార్లు, 8 మానవ బాంబులు. దేశంలో అసాధారణ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్రకు సంబంధించిన వార్త ఇది. ఇక IEDల తయారీకి 26 క్వింటాళ్ల ఎరువులు కొనుగోలు చేశారట. దేశంలో 8 చోట్ల ఏకకాలంలో దాడులకు ప్లాన్ చేశారు. 20 లక్షలు సేకరించి ఉమర్ నబీకి అందజేసినట్టుగా తెలుస్తోంది. టర్కీలో ఉకాసా అనే వ్యక్తితో తరచూ సంభాషించారు. అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్సేనట వీళ్ళు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. గోడ దూకిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు. ముకుల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఫిరాయింపు కేసుల్లో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘనే అని ధర్మాసనం అంది. ఈ క్రమంలో ఇక ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు. రాజీనామా దిశగా కడియం దానం. తెలంగాణ స్పీకర్ నాంచివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ. ఇక ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు? సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకెళ్లొచ్చు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లేదు? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలపైన నిషేధం రాజ్యాంగ విరుద్ధం. ఏం గూడుపుటాని నడుస్తోంది అంటున్నారు దాసోజు. ఇక సహచర టీచర్లే పర్యవేక్షకులు. ముఖ్యమంత్రి ఆధీనంలోని విద్యాశాఖ వింత నిర్ణయం. ప్రభుత్వ బడుల పర్యవేక్షణ కోసం జిల్లాల్లో కమిటీలు. ఉపాధ్యాయుల పనిపై సహచరులతోనే సూపర్వైజింగ్. అందుకోసం 1800కు పైగా టీచర్లకు డిప్యుటేషన్. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం. పర్యవేక్షణ విధుల్లో పక్కదారి పట్టనున్న విద్యా బోధన. పని వాతావరణంలో విభేదాలు పొడసూపే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల మండిపాటు. అధికారుల భర్తీకి మంగళం పాడినట్టే అని అనుమానాలు.
నెక్స్ట్ ఉచిత ఇసుక ఉత్తమాటే, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జేబుకు చిల్లు అంటూ ఒక వార్తను చూడొచ్చు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు, ఇక్కడ ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ మేమే అందిస్తాం అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 2 ఏళ్లలో ఆ స్థాయికి చేరాలన్నది మా లక్ష్యం. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, శరవేగంగా అనుమతులు. ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు. 4 నగరాల్లో బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు కొనుగోలు చేసిన ఉగ్ర ముఠా. బాంబుల తయారీకి 25 లక్షలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పేలిన కారు నడిపింది ఉమరే, DNA టెస్టులో నిర్ధారణ. ఒక ప్రొఫెసర్ మరో కార్డియాలజిస్ట్ అండ్ మరో కార్డియాలజీ విద్యార్థిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. అనుమానిత 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, పెట్టుబడుల పండుగ అంటూ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి పెట్టుబడుల పండుగ. నేడు రేపు విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం. గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు. పూర్తయిన ఏర్పాట్లు, 8 హాళ్లు సిద్ధం. ప్రధాన వేదిక ముందే ఎంఓయూల వేడుక. 32 కార్లు, 8 మానవ బాంబులు. దేశంలో అతి భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర. సాక్షిలో ఇచ్చట పాత ఒప్పందాలు మళ్లీ కుదుర్చుకోబడును, పెట్టుబడుల కోతలు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ, హీరో ఫ్యూచర్ ఎనర్జీ, రెన్యూ పవర్ ఒప్పందాలు. 97,500 కోట్ల పెట్టుబడి నాడే ముందుకొచ్చిన రెన్యూ పవర్. ఇప్పటి ఉత్త ఒప్పందాలే, అంటే పాత ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకోబడును ఇప్పుడు జరగబోయేటువంటి సదస్సులు అని చెప్పేసిందే సాక్షి ప్రచురించిన ఈ వార్త. ఇక క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మా హయాంలో కట్టిన ఇండ్లను మీరు కట్టినట్టు చెప్పుకుంటారా అని మండిపాటు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ జడ్జిమెంట్ డే. మనం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ సీట్ను ఎవరు కైవసం చేసుకుంటారు, అదేవిధంగా బీహార్ కా షేర్ ఎవరు చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.